ఎర్లీ మార్నింగ్ రామ్నాథ్పురం మెయిన్ టౌన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ టూరింగ్ బాలా. డే 19 విశాఖపట్నం టు కన్యాకుమారి రైడ్. నిన్న నైట్ నేను ఒక భారత్ పెట్రోల్ బంక్లో రామ్నాథ్పురం అవుట్స్కట్స్లో అయితే స్టే చేశాను. అండ్ అక్కడ నుంచి ఈరోజు మార్నింగ్ అయితే 7 o'clockకి స్టార్ట్ అయిపోయాను. ఈరోజు నా డెస్టినేషన్ వచ్చేసి రామేశ్వరం. రామేశ్వరం నాకు ఇక్కడ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అక్కడ చేరుకొని వీలైతే ఈరోజు ఈవినింగే నేను రామేశ్వరంలోని దేవస్థానాన్ని అయితే విజిట్ చేస్తాను. మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో 2 అయితే దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. సో అందులో ఒకటైనటువంటి రామేశ్వరం ఈరోజు అయితే వెళ్ళబోతున్నా. అండ్ కొంచెం ఎక్సైటెడ్గా అయితే ఫీల్ అవుతున్నా అండ్ ఆ దేవస్థానాన్ని విజిట్ చేయడానికి. హెల్దీ డ్రింక్స్ స్టాల్స్ అయితే చాలా కనిపిస్తాయి తమిళనాడులో. అండ్ సో ఎర్లీ మార్నింగే ఇవి తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి. అండ్ ఇక్కడ చాలా అయితే అమ్ముతూ ఉన్నారు. సో ఇది వచ్చేసి రాగి జావా. ఇందులో చాలా అయితే వాళ్ళు మిక్స్ చేశారు. ఎర్లీ మార్నింగ్ ఇంతకంటే మంచి బ్రేక్ఫాస్ట్ నేనైతే ఇప్పుడు చేయలేదు. అండ్ కడుపు అయితే నిండిపోయింది. 25 రూపీసే ఓన్లీ. చాలా బాగుంది అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో చూసారు కదా హెల్దీ డ్రింక్స్ షాపు. ఎర్లీ మార్నింగ్ అలాంటి డ్రింక్స్ తాగితే చాలా మంచిది బాడీకి. అండ్ ఇప్పట్లో అలాంటి డ్రింక్స్ ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ రోడ్డు పైనే గుర్రాలు అయితే ఉన్నాయి కొన్ని. అండ్ ఇంత ఫ్రీడమ్గా గుర్రాలని వదలడం నేనైతే చూడలేదు ఎక్కడ. టైం 8:20 అయింది. నేను ఒక 20 కిలోమీటర్స్ అయితే కవర్ చేశాను. ఇంకొక 38 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి రామేశ్వరం ఉంది. అండ్ ఈరోజు ఎండ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. టైం 8:30 అవుతుంది. నేను ఉచ్చిపులి అని ఒక చిన్న టౌన్లో అయితే ఉన్నా. ప్రజెంట్ నేను సముద్రానికి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉన్నా అనమాట. అంటే ఈ రోడ్ ఏదైతే ఉందో రామేశ్వరం వెళ్ళే రోడ్ అండ్ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది. అండ్ నా ఎడమ పక్క కుడి పక్క ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే చాలు సముద్రం అయితే వస్తుంది. రామేశ్వరం ఇంకా 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ 26 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. టైం 9:30 అవుతుంది. అండ్ రామేశ్వరం ఇంకా 19 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. రామేశ్వరం వెళ్తుంటే ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. మండపం క్యాంప్ రైల్వే స్టేషన్ ఇది. సో ఇది వచ్చేసి టిఫిన్ షాప్. అండ్ మనం వెళ్ళాల్సిన రోడ్ అయితే ఇది రామేశ్వరంకి. మన ఊర్ల సైడు మనకి ఇంటి వెనకే పెరడు ఉన్నట్టు వీళ్ళకి ఇంటి వెనకే సముద్రం అయితే ఉంటుంది. సముద్రం పక్కనే ప్రయాణం. కనిపించని శత్రువు ఏంటి అంటే గాలి. హెడ్ విండ్ చాలా ఎక్కువగా అయితే ఉంది. పంబన్ రోడ్ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి అయితే వెయిట్ చేస్తున్నా. ఎవరో విఐపి వస్తున్నట్టున్నారు. సో పోలీసులు అయితే స్టాప్ చేశారనమాట రామేశ్వరం వైపు వెళ్తున్న వెహికల్స్ అన్నిటినీ. సో హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా ఎవరు రాలేదు. మేబీ ఎవరో వస్తున్నారు పెద్దవాళ్ళే. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయింది. సో రీజన్ ఏంటో తెలియదు కానీ రోడ్ అయితే బ్లాక్ చేస్తున్నారు. ఆల్రెడీ 10:45 అయింది టైం.
ఇప్పుడే ట్రాఫిక్ అయితే రిలీజ్ చేస్తున్నారు రామేశ్వరం వైపు, అండ్ నేను కూడా స్టార్ట్ అయిపోవాలి. చాలా వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి, చాలా. పంబన్ రోడ్ బ్రిడ్జ్ పై అయితే ఉన్నా అనమాట. అండ్ పక్కన కనిపిస్తుందా అది రైల్వే ట్రాక్. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద డేంజరస్ ట్రైన్ జర్నీ, పంబన్ ట్రైన్ జర్నీ. సో దాని పక్కనే నేనైతే వెళ్తూ ఉన్నా. ప్రపంచంలోనే డేంజరస్ ట్రైన్ జర్నీలో ఒకటైనటువంటి పంబన్ ట్రైన్ జర్నీ అండ్ పంబన్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నా నేను. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. వాటర్ చాలా అంటే చాలా క్లియర్గా అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ కలర్ ఏదైతే ఉందో సూపర్గా అయితే ఉంది వాటర్ కలర్. ఫైనల్లీ పంబన్ రోడ్ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తాను. అండ్ వెనక కనిపిస్తున్నది అది రైల్వే బ్రిడ్జ్. అండ్ ఓషన్ చూడండి ఒక్కసారి ఎంత కలర్ఫుల్గా ఉందో. రామేశ్వరంలోనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ అయితే ఉంటుంది. అండ్ నేను వెళ్దామని ఉంది, బట్ లాకర్ ఫెసిలిటీస్ ఉండవు ఎక్కువ శాతం. సో అందువల్ల వెళ్ళలేకపోతున్నా. ప్రజెంట్ నేను రామేశ్వరం టెంపుల్కి ఒక 4 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నా. ఇప్పుడే ఒక హోటల్ దగ్గర అయితే ఆగి లంచ్ చేసేసాను. టైం 1:20 అవుతుంది. ఈరోజు ఈవినింగ్ వరకు నేను టెంపుల్ విజిట్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఈ రామేశ్వరం దేవస్థానాన్ని శ్రీ అరుల్మిగు రామనాథ స్వామి టెంపుల్ అంటారు. అదే శివునికి డెడికేట్ చేయబడిన టెంపుల్ అనమాట. సో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి జ్యోతిర్లింగం ఈ దేవస్థానంలో అయితే ఉంది. శివయ్య దర్శనం అయితే అయిపోయింది. అండ్ చాలా తొందరగా అయితే అయిపోయింది. నేను చాలా తొందరగా వెళ్ళాను, తొందరగా అయిపోయింది. రామేశ్వరం టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో చాలా బాగా అయింది. నేను 3 o'clock వెళ్తే 4 o'clock వరకు బయటకు అయితే వచ్చేసాను. అండ్ టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా బాగుంది. సో టెంపుల్ ఇక్కడ ఉంది. అండ్ చాలా వరకు లాకర్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఈ రోడ్డు మొత్తం. అండ్ నేనైతే ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇక్కడ లాకర్ రూమ్ అండ్ సైకిల్ అవన్నీ పెట్టేసి నేనైతే దర్శనానికి వెళ్ళాను. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. అండ్ నేను ఇప్పుడు రామేశ్వరం నుంచి టువార్డ్స్ కన్యాకుమారి వెళ్ళిపోతున్నాను. సో టెంపుల్ స్ట్రీట్ ఇది. టెంపుల్ స్ట్రైట్గా అయితే వెనక్కి టెంపులే ఉంది. అండ్ నేనైతే రిటర్న్ కన్యాకుమారి వైపు వెళ్ళిపోతున్నా. రామేశ్వరం చాలా బాగుంది. అండ్ రామేశ్వరం దేవస్థానం ఇంకా చాలా బాగుంది.
యాక్చువల్గా నా ప్లాన్లో ధనుష్కోడి కూడా ఉండే, కానీ ధనుష్కోడి విజిట్ చేయడం లేదు. ధనుష్కోడి ఎందుకు విజిట్ చేయడం లేదంటే నాకు టైమింగ్ సెట్ అవ్వట్లేదు. నాకు ఆ టెంపుల్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ధనుష్కోడి ఉంది. సో నేను వెళ్ళడం 20 కిలోమీటర్స్, రావడం 20 కిలోమీటర్స్ అంటే 40 కిలోమీటర్స్కి నాకు అరౌండ్ 3 అవర్స్ టైం అయితే కావాలి. రామేశ్వరంలో ఇప్పుడే ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారనమాట, విశాల్ అండ్ ఉదయ్. సో వాళ్ళిద్దరిని కలవడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ కూర్చొని ఒక టీ కూడా తాగాం, కొంచెం సేపు మాట్లాడుకున్నాం. సో మళ్ళీ వాళ్ళకి బాయ్ చెప్పేసి మళ్ళీ నేనైతే స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ విశాల్ అండ్ ఉదయ్. ఈవినింగ్ 5 o'clock అయింది. మళ్ళీ పంబన్ బ్రిడ్జ్ అయితే, అదే పంబన్ రోడ్ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నా. పంబన్ బ్రిడ్జ్ పై అయితే ట్రైన్ అయితే ఇప్పుడైతే నడవట్లేదంట. సో వర్క్స్ అయితే నడుస్తున్నాయంట ట్రాక్ పైన. సో అందువల్లే ట్రైన్ అయితే ఇప్పుడు నడవట్లేదు. టైం 5:30 అవుతుంది. అండ్ నేను వెళ్ళాల్సిన ఫిల్లింగ్ స్టేషన్ అయితే ఇంకొక 6.9 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. అండ్ సముద్రం చూసారా, సముద్రం పక్క నుండి అయితే రైడ్ నడుస్తూ ఉంది. సో మండపం అనే విలేజ్ దగ్గర అయితే ఆగిపోదాం అనుకుంటున్నా ఈరోజు. సో దర్శనం బాగా జరిగింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను అనుకున్న ఫిల్లింగ్ స్టేషన్లో అయితే వాళ్ళు ఓకే అన్నారు స్టే చేయడానికి. సో థ్యాంక్ యూ వాళ్ళకి. అండ్ ఒకసారి ఫిల్లింగ్ స్టేషన్ అయితే చూసేయండి.